ప్రియులారా, ఈ ఉదయాన మరలా ఒక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నేను ఆదికాండం 9వ అధ్యాయం 23వ వచనం దగ్గర ఆపేశాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖంలో వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అని చదివాను. దయచేసి గమనించవలసిన విషయం, నోవహుకు యాపేతు షేము వాళ్ళిద్దరూ చేసిన కార్యమే యేసు ప్రభుల వారి దిశమలను శిలువ మీద ప్రపంచం చూశాది. దీనికి కారణం ఇస్కరియోతు యోధ. యోధాలో ప్రవేశించినటువంటి లూసిఫరే దానికి కారణం. నా యేసు ప్రభుల వారి దిశమలను ప్రపంచమంతా చూడటానికి మానవ రీతిగా ఇస్కరియోతు యోధ అయిన వాళ్ళు ప్రవేశించినటువంటి లూసిఫరే. అయితే గాబ్రియేలు మీకాయేలు అన్నటువంటి వారిద్దరు కూడా నోవహు కుమారులు చేసినట్టుగా చేశారు. ప్రభు దిశమలను కప్పటానికి చేయవలసిన పని దేవుడి దగ్గర ఉన్నటువంటి గాబ్రియేలు చేసే పని ఏమిటంటే, దేవుడు తనకు చెప్పినటువంటి వార్తలన్నీ కూడా తీసుకువెళ్ళి భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులకు తెలియచెప్పేది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరియ తల్లికి గాబ్రియేలు దూత వర్తమానం చెప్పాది. దానియేలు గారికి గాబ్రియేలు దూత వర్తమానం చెప్పాది. తర్వాత కొర్నేలి గారికి గాబ్రియేలు దూత వర్తమానం చెప్పాది. ఈ రీతిగా దేవుడు చెప్పిన ప్రతి వర్తమానాన్ని తీసుకొచ్చి భూమి మీద ఆయన భక్తులకు తెలియబచ్చే పని అంటే గాబ్రియేలు దూత వర్తమానికుడు, సమాచారమును అందజేసేటటువంటి వాడు, వార్తావాహకుడు అని అర్థం. మీకాయేలు దూత సర్వ సైన్యాధిపతి. ఒకప్పుడు దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వస్తున్నప్పుడు సాతానుడు 21 రోజు ఆటంకపరిచాడు. బైబిల్లో చెప్పబడింది, పర్షియా దేశపు రాజు నన్ను ఒకడు అడ్డుకొన్నాడు అని. ప్రియులారా, గమనించవలసిన విషయం, అప్పుడు దేవదూతల్లో ఒక్కడిని సహాయం నేను అడిగినప్పుడు అక్కడికి మీకాయేలు వచ్చి ఆ సాతానుని గద్దించి అతని మార్గాన్ని అడ్డు లేకుండా తొలగించడానికి ఆయన పనిచేశాడు. మోషే చనిపోయిన తర్వాత మోషే శవాన్ని తీసుకువెళ్ళటానికి అక్కడికి లూసిఫర్ వచ్చేది. మీకాయేలు దూత అంటుంది, దేవుడు నిన్ను గద్దించని, ఇది మాకు సంబంధించిందని మోషే శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాది. జకరియా గ్రంథంలో చదువుకున్నట్లయితే ఈ రీతిగా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మీకాయేలు దూత చేసినటువంటి కార్యాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఒకటి, మీకాయేలు దూత సర్వ సైన్యాధిపతి, యుద్ధం చేసేది. రెండవది, గాబ్రియేలు దూత వార్తావాహకుడు. ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తున్నటువంటి యేసుప్రభు దిశమలను కప్పటానికి ఒకటి, మనము గాబ్రియేలు దూతలాగా వార్తని ప్రకటించాలి. రెండవది, మీకాయేలు దూతలాగా యుద్ధం చేయాలి. వార్తని ప్రకటించడం అంటే ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మనము సువార్తను ప్రకటించినట్లయితే మనము ప్రభు యొక్క దిశమలకు వస్త్రాన్ని కప్పునటువంటి పని మనం చేస్తున్నాము అని దాని అర్థం. రెండవది, ఆ మీకాయేలు దూతలాగా మనము శత్రువుతో పోరాడడం ప్రారంభిస్తే, అనగా శత్రువుతో పోరాడడం అనగా ప్రార్థన చేయడం, ఉపవసించి ప్రార్థన చేయడం, జాగరణాలుండి ప్రార్థన చేయడం, అత్యాసక్తితో ప్రార్థన చేయడం, పట్టుదలగా ప్రార్థన చేయడం. ఇలాంటి ప్రార్థనలు మనం చేయడం వలన శత్రువైన సాతాను అనుచరులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6లో చెప్పాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార చీకటి శక్తులతో, దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాము అని చెప్పాడు. కాబట్టి ప్రార్థనతో ఆ శత్రువైన సాతానుని మనం పోరాడాలి. ఈరోజు భూమి మీద ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సువార్తను ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ వస్తే, ప్రియులారా, మనము ఆ ప్రపంచానికి ప్రభు దిశమలు కనిపించకుండా ఆయన దిశమలకు వస్త్రమును కప్పినటువంటి వ్యక్తులమైతాం. ఎంతమంది మీలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు చెప్పండి? ఎంతమంది మీలో శత్రువైన సాతానుడితో పోరాడే ప్రార్థన చేస్తున్నారు చెప్పండి?
మోకరించినప్పుడు అంతా మన అవసరాలు చెప్పుకుంటూ, మన బాధలు చెప్పుకుంటూ మనం కన్నీరు కార్చడమే తప్ప, శరీర సంబంధమైన అవసరాలను గూర్చి ప్రభు దగ్గర ప్రలాపించడమే తప్ప, మనం శత్రువుతో పోరాడి శత్రువు చేతిలో బంధితులైనటువంటి వ్యక్తుల్ని విడిపించి ప్రభు రాజ్యంలో చేర్చే పని మనం చేస్తున్నామా? ఆలోచించండి. సంఘంలోకి వచ్చే 190 మంది అవసరాల కొరకే వస్తున్నారు. ఆరోగ్యమని, ఆర్థికమని, లేక వివాహాలని, లేకపోతే ఉద్యోగాలని, ప్రమోషన్లని, నెమ్మది లేదని, ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ సంఘంలో కూర్చున్నారు. ఇవన్నీ అవసరాలే కదా. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు చేస్తున్న పని ఏమిటంటే, మీకు అవసరాల గురించి ప్రార్థన చేస్తామంటున్నారే కానీ ఒక్కరు కూడా ఒకరిని సువార్త ప్రకటించే వారినిగా, శత్రువుతో పోరాడే సైనికుల్నిగా మనం తయారు చేయలేదు కదా. దయచేసి గమనించవలసిన విషయం, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసి పేతుర్ని బయటకు, పరలోకం నుండి దూతొచ్చి పేతుర్ని బయటికి తీసుకొచ్చే అంత ప్రార్థన వాళ్ళు చేశారు కదా. పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనలు, వారు పాడిన పాటలు, పరలోకం నుండి దేవదూత వచ్చి సంఖ్యలు ఊడిపోయి చెరసాల తలుపులు తెరవబడేటట్టుగా వాళ్ళు ప్రార్థన చేశారు కదా. ఇటువంటి పోరాటంతో కూడిన ప్రార్థనలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి చెప్పండి? ఏ సేవకుడు నిలబడినా తన గొప్పతనాన్ని ప్రజలకు చూపెట్టాలని, నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యాలు చేస్తాను, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని మీరు పోరాటం మొదలుపెట్టి ప్రజలకు అవసరాలకు ఏం అవసరాలు ఉన్నాయి వాటిని ఇంకా పెంచుకుంటూ వెళుతున్నారు. మీ భుజముల మీద వస్త్రం వచ్చేది ఎప్పుడు? నా యేసు ప్రభు దిశమలను కప్పేది ఎప్పుడు? ఈ మాట వింటున్న మీరైనా కనీసం యేసయ్య సువార్తను ప్రకటిస్తూ యేసయ్య పాదముల చెంత శత్రువైన సాతానుడితో పోరాడి వాని చేతుల్లో బంధితులైనటువంటి వారిని విడిపించి ప్రభువుకి నడిపించే ఆ శ్రేష్టమైన పరిచర్య చేయగలరా? దైవ జనాంగమా గమనించాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుము కట్టుకోవాలి. నీ భుజాల మీద ఈ వస్త్రము అంటే సువార్త ప్రకటించే భారం, శత్రువుతో పోరాడేటటువంటి భారం మన భుజాల మీద ప్రభువు పెట్టాడు. ప్రభు అంటున్నాడు, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ భారం దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసికి కూడా అవసరమే. ఎవరో బోధిస్తున్నారు, ఎవరో ప్రార్థిస్తున్నారు, అలా కాదండి. మనమే ప్రతివారు బోధించాలి, మనమే ప్రతివారు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ రీతిగా మనం చేయగలిగితే ప్రపంచం క్రీస్తు దిశమలను చూడదు. ఆయన మీద నుండి సాతానుడు లాగివేసిన వస్త్రాన్ని వీటి ద్వారా మనం తిరిగి కప్పగలం. ఈ పని చేయగలమా? దైవ జనాంగమా గమనించాలి. ఈ కార్యం నోవహుకు తెలిసిన తరువాత ఆయన మెలకువ కలిగి తన కుమారుడైనటువంటి హాము కుమారుడైన కనానును శపించాడు. ఎంత భయంకరమైన సమాచారం! ప్రభు దిశమలను చూసినటువంటి ఆ వ్యక్తి యొక్క కుమారుని శపించాడు. ఆ శాపం నిజంగా చాలా ఘోరమైంది. కాబట్టి ఈ రోజున మనం శాపగ్రస్తులు కాకుండా భారము కలిగిన వ్యక్తులుగా పనిచేయాలి. ప్రార్థనలో అవసరాలు చెప్పుకునే వ్యక్తులు కాకుండా మనము ప్రజలు ఆత్మీయంగా మారాలి అనే గొప్ప ఉద్దేశంతో సర్వశక్తిమంతుడైన దేవుని ప్రకటించే వ్యక్తులుగా మనం మారాలి. ఈ రోజున ఆ శ్రేష్టమైన కార్యం మనం చేయగలిగితే సర్వోన్నతుడైన దేవుడు ఏ విధంగానైనా సంతోషిస్తాడు. నమ్మదగిన దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భారాన్ని కలిగి పని చేయగలిగితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనకరం! ప్రతి వారు కూడా ఈ రోజున ఆ కృపగల దేవుని పాదాల చెంత చేయవలసినటువంటి బాధ్యతతో కూడిన పనులను విస్మరించి ఏదో వాళ్లకు తోచింది చేస్తూ ఉన్నారు. దయచేసి ఆపండి. దేవుడు మీ భుజముల మీద ఉంచినటువంటి ఆ భారాన్ని ప్రజలకు ప్రకటించటానికి దయచేసి ప్రతి బిడ్డ కూడా నడుము కట్టి లేవండి. ఈ రోజు నుండి ప్రారంభించండి. మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా పోరాటంతో కూడిందిగా ఉండాలి, కానీ అవసరాల గురించి చెప్పుకోవద్దండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, శరీరానుసారమైన దుఃఖం మరణం అంటాడు. అంటే దాని అర్థం శరీర అవసరాల కొరకు ఏడవడము, శరీర అవసరాల కొరకు ప్రార్థించడము,
శరీర అవసరాల కొరకు మేము ప్రార్థిస్తామని చెప్పి పిలిచే ప్రతి వాణ్యంబడి వెళ్ళడము, ఇవన్నీ కూడా మరణమే. ఈ శరీరానికి చచ్చేంత వరకు అవసరతలు ఉన్నాయి. ఎన్నింటి కొరకు మనము ప్రార్థించగలము, ప్రార్థన చేయమని చెప్పగలం. ప్రభునందు ప్రియులరా, అందుకు బైబిల్ సెలవిస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము జీవార్థమైన మారు మనసును కలుగజేస్తుందని. పరలోక సంబంధమైన మనసు మనలో పుట్టిస్తుంది. నీ ఇంట్లో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయి. అది ప్రపంచంలో అన్నిటికంటే అవసరమైనటువంటి కార్యం. అది నీ ఎదురింట్లో, నీ పొరుగింట్లో నశించిపోతున్న వారి కొరకు మోకాళ్ళ మీద నిలబడి కన్నీళ్లతో మొరపెట్టు. నా ప్రభువు కావలసింది అదే. బైబిలే రీతిగా సెలవిస్తుంది, ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగా అరణ్య ప్రాంతాలకు, సముద్ర తీరములకు వెళ్ళి ఆయన కన్నీళ్లతో మొరపెట్టేవాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేసేవాడు. తెల్లవారిన తరువాత సమీప గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ప్రజలలో అనేక మంది రోగులను బాగు చేస్తూ, అనేక మంది దయ్యముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగజేస్తూ వచ్చాడు. ప్రియులరా, ప్రార్థన శత్రువు చేత బంధించబడినటువంటి వ్యక్తులకు విడుదల కలుగు రీతిగా ప్రార్థన, సువార్త, ఈ రెండు కూడా మన భుజముల మీద ఉండాలి. ఆ రెండే ప్రభు యొక్క దిశ మనను కప్పగలదు. ఈ రోజున ప్రపంచంలో ప్రభు పిల్లలందరూ కూడా ఈ రీతిగా పనిచేస్తే ప్రపంచం మారటానికి ఎంతో కాలం పట్టదు. అతి త్వరితంగా ప్రతి వారు కూడా ప్రభు ప్రజలుగా మార్చబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రతి బిడ్డ తమ భుజముల మీద వస్త్రాన్ని పెట్టుకొని ముందుకు నడవకుండా వెనక్కి నడవండి. ఎక్కడ క్రీస్తు సిలువ వేయబడ్డాడో అక్కడి దాకా వెనక్కి నడిచి ఆయన దిశమలను కప్పి యేసు సజీవుడని బోధించండి. నమ్మదగిన దేవుడా, కృపా భారం మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్.